500, 1000 నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నల్లధనం నిరోధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం విప్లవాత్మకమైనదని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. నల్లధనం అరికెట్టేందుకు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని ఇటీవలే తాను ప్రధానికి లేఖ రాశానని వెల్లడించారు. దీన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవడం సంతోషకరమన్నారు. దేశంలో నల్లధనాన్ని, ఆర్థిక పరమైన అక్రమాలను అరికట్టేందుకు 1000, 500 నోట్లు రద్దు చేసే అంశంపై మధ్యాహ్నం విజయవాడలో చంద్రబాబు, పనగారియా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. 1000, 500 నోట్లు రద్దు చేయాలని కోరుతూ ఒక పక్క ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారని, మరో పక్క కేంద్రం 2000 రూపాయల నోట్లు చలామణిలోకి తేవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీనిపై మీ స్పందన ఏమిటని పనగారియాను ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై పనగారియా స్పందిస్తూ ఇది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉందని, IMFలో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేసిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు కెన్నెత్ రాగోఫ్ కూడా అమెరికాలో పెద్ద నోట్లు రద్దు చేయాలని సిఫారసు చేశారని తెలిపారు. చంద్రబాబు స్పందిస్తూ 500, 1000 నోట్లు సమాజంలో ఉన్నత వర్గాల వారే వినియోగిస్తున్నారని, నల్లధనం పెరగడానికి ఈ పెద్ద నోట్లే దోహదం చేస్తున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలు కూడా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు నిర్వహించేలా తాము కృష్ణా జిల్లాలో చేసిన ప్రయోగం విజయవంతమైందన్నారు. కృష్ణా జిల్లాలో సెల్ ఫోన్ ద్వారా అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు, కొనుగోళ్లు జరిపే అవకాశం కల్పించామని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సరుకులు కూడా నగదు రహిత లావాదేవీల ద్వారా అందిస్తున్నామని వివరించారు. ఎక్కువ డినామినేషన్ ఉన్న నోట్లు ఎన్నికల్లో అక్రమాలకు కారణమవుతున్నాయని, రూపాయల 1000 నోట్లు 100 జేబులో పెట్టుకుని వెళ్లి గంటలో పనిచేసి వస్తున్నారని, సమాజంలో ఇలాంటి రుగ్మతలు చాలా ఉన్నాయని ఆయన వివరించారు. ఇలాంటివి అరికట్టడానికే మోదీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని పేర్కొన్నారు. Like and subscribe Eagle Media Works.